ఒక సంవత్సర కాలంగా ఒక 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 365 డేస్ అటు ఇటుగా అంతే ప్రభుత్వం వచ్చి దాంట్లో ఇది చేసిందా అది చేసిందా అనేటువంటి ప్రశ్నలకు మీరు వెళ్లకుండా ఉంటే బెటర్. ఎందుకంటే నన్ను అర్థం చేసుకోండి, ఎందుకంటే ప్రభుత్వానికి కొంత సమయం అది ముఖ్యమంత్రి గారికి తెలియదా? తెలుసు. గ్రౌండ్కి వచ్చి చూసిన తర్వాత మా పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క పరిస్థితి టీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి అప్పుల్ని సప్పుల్ని ఎట్లా పూడ్పాలే, వాళ్ళు చేసినటువంటి తొర్రుల్ని ఎట్లా పూడ్పాలనేటువంటి కాన్నే ఉన్నదే తప్ప టీఆర్ఎస్ పార్టీ ప్రజా సంక్షేమం మీద నన్ను ఫినిష్ చేయండి. ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టాలి అంటే వాటన్నింటినీ పూడ్చుకుంటూ ఒక్కొక్క దాన్ని చేసే కాడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడ కూడా బ్యాక్ చెక్ తీసుకోవట్లేదు. మీరెందుకు గమనించరు? సంవత్సరం అయిందని మీరు మాట్లాడుతున్నారు కదా. ఈ సంవత్సరం లోపల రేవంత్ రెడ్డి లెక్క మాట్లాడలేదు. సంవత్సరం లోపల పార్టీ చేస్తున్నటువంటి దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి లెక్క మాట్లాడితే కష్టం. రేవంత్ రెడ్డి కార్యకర్తలు, రేవంత్ రెడ్డి సైనికులు రేవంత్ రెడ్డి లాగానే మాట్లాడతారు. రేవంత్ రెడ్డి ఒక మాట, టీఆర్ఎస్ పార్టీ దాదాపు 6.5 లక్షల కోట్లు అప్పు చేసింది, దాన్ని మితిగట్టడానికే సరిపోతలేదని ప్రధానమైన బలమైన వాదన వింటుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులకు 6.5 లక్షల కోట్లు అప్పు చేసిందని లీడర్లకు తెలియదా? మీ పార్టీ నాయకులకు తెలియదా? 6.5 కోట్లు అప్పు చేసినప్పటికి కూడా ఆ అప్పులను తీర్పుతాము, ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే కాడ 100% చిత్తశుద్ధిగా పనిచేస్తాం. మీరు కానీ మీడియా సోదరులు కానీ అండ్ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ ఏందో వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. వాళ్ళు ఏమాత్రం గాబరపడాల్సిన పని లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు 2 టర్ములు ప్రభుత్వం చేసిన తర్వాత కూడా, ప్రభుత్వంలో ఉండి కూడా 10 ఏళ్ళు పరిపాలించి కూడా వాళ్ళు కనీసం చర్చకు తీసుకురానటువంటి వాళ్ళు ప్రకటించినటువంటి హామీలు 100. ఆ వాటి గురించి మీరు మాట్లాడాలి కదా. ఒక్క సంవత్సరంలో ఉన్నటువంటి ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్నప్పుడు 10 ఏళ్లలో ఉన్నటువంటి వాటి కూడా మనం ఆలోచించాలి కదా. టీఆర్ఎస్ పార్టీ పేరు చెప్పి కాలం గడుపుకోవడం తప్ప కాంగ్రెస్ కాలం ఏం గడిచింది? సంవత్సరం లోపల నీకేమైంది? సంవత్సరం లోపల నీకేమైంది? ఎందుకు తీసుకొచ్చి సంవత్సరం లోపల నీకేమైంది? సంవత్సరం లోపల ఏం జరుగుతుంది అని అర్థం చేసుకోవడం కోసమే. సంవత్సరం లోపల ఏమైందంటే నా ఆన్సర్ వినండి. చెప్పు. టీజీ నుంచి టీఎస్ కి రావడం, లేదంటే విగ్రహాలను మార్చడం, లేదంటే తెలంగాణ తల్లిని మార్చడం, తెలంగాణ సింబల్ మార్చడం, హైడ్రా అన్నారు, మూసి ప్రక్షాళన అన్నారు, లేదంటే లగచర్ల ఇష్యూ ఒకటి, వీటికే సరిపోయింది. ఇంకా కాంగ్రెస్ పార్టీ చేసింది ఏముంది? ఏం చేసిందంటే నేను చెప్తూ వినిగా 200 నువ్వు చెప్పినటువంటి ఏది కూడా ఎవరికి 200 యూనిట్ ఆర్థిక వ్యవస్థ మీద, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ మీద తమ్ముడు వినాలి. గ్యాస్ ఇస్తున్నారు, వినాలి కదా. ఎవరికి ఇస్తున్నారు వినాలి కదా. చెప్పండి. ఇప్పుడు టీఆర్ఎస్ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం లోపల ఏం వస్తుంది? ఎవ్వరు గాబరపడాల్సిన పని లేదు. ఏ ఒక్క వ్యక్తి కూడా అధైర్యపడాల్సిన పని లేదు. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు అద్భుతంగా జరుగుతున్నాయి. నిన్న రైతు భరోసా వచ్చింది. నవంబర్న ఎన్నికల నేపథ్యంలో ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి 2000 ఇస్తుండు, రేపు డిసెంబర్ లో మేము వస్తే 4000 బరాబర్ ఇస్తాం. 2005 ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు హామీలు ఇచ్చిర్రో ఆ హామీలను 100కు 200% నెరవేరుస్తాము. దాని విషయం లోపల ఏ టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మీడియా సోదరులు కానీ అధైర్యపడాల్సిన పని లేదు. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఉచిత బస్సును చూపెట్టి మేము మహిళలకు ఉచితం ఇచ్చినాం అంటే మీరు మహిళలకు ఇచ్చింది తులం బంగారం అన్నారు, 2500 పెన్షన్ అన్నారు. ఇంకెన్ని ఇచ్చినటువంటి ఏ హామీ అయినా తులం బంగారం చేయడానికి కావాల్సిన సమయం 5 ఏళ్ళు. 5 ఏళ్ళలో 1.5 సంవత్సరం అయిపోయింది. ఇంకా మీరు చేసేది ఎప్పుడు? ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. చెయ్యకపోతే నువ్వు అడుగు కదా. అంటే మీకు సంవత్సరంన్నర అమలు చేయడానికి సంవత్సరంన్నర సమయం అనేటువంటిది సరిపోదు. దానికి సంబంధించినటువంటి ఇప్పుడు రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ మహిళలకు సంబంధించి 2500 కానీ ఏ దాని మీద కూడా బ్యాక్ చెక్ తీసుకోవట్లేదు. ఒకటి. రెండో విషయం ఏంటంటే వినాలి కదా. నీకు పని చెయ్యట్లేదు, దానికి సంబంధించిన పని అసలు జరగట్లేదు అంటే నువ్వు క్వశ్చన్ చేయి. దానికి సంబంధించి ఏదైతే హామీలు ఇచ్చారో హామీలకు సరిపడా హైదరాబాదీతుల మీదికి తెల్లవారుజాములో 6 గంటలకే జేసీబీలు బుల్డోజర్లు వెళ్ళిపోతాయి. 2000 ఉన్న పింఛన్ 4000 చేయాలంటే సంవత్సర కాలం పడుతుందా? హైడ్రా అనేటువంటి అంశం అనేటువంటిది మూసి సుందరీకరణలో భాగంగా జరుగుతున్నటువంటిది. దానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఏర్పరచుకుని ముందుకెళ్తున్నారు. ఒకటి. రెండో విషయం ఏంటి అంటే ఉన్నటువంటి ఆ మూసి చుట్టుపక్కల ఆక్రమిత కబ్జాదారులను
తొలగించడానికి దీనికి ఆర్థిక వ్యవస్థ మీద భారం పడదు. ఫస్ట్ పాయింట్ నోటీస్ చేసుకో. రెండోది ఏంటంటే ఆర్థిక వ్యవస్థ మీద భారం పడేటువంటి 2,500 రూపాయలు కానీ లేదంటే నువ్వు చెప్పే కొంచెం అమలుకు ఇంకా కొంచెం చర్చల్లో ఉన్నటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీలు అనేటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలతో కూడుకున్నాయి కాబట్టి నవ్వాలనో ఏడవాలనో కూడా తెలియదు. ఇదే ఉస్మాన్ యూనివర్సిటీలో మనం చదువుకున్న ఉస్మాన్ యూనివర్సిటీలో కృతజ్ఞత సభలు పెడతారు, విజయోత్సవ సభలు పెడతారు, ఓకే ఉద్యోగాలు ఇచ్చారు. దాదాపు సంవత్సరం కాకముందుకే 54,000 ఉద్యోగాలు ఇచ్చారు. మళ్ళీ మీరు మొదటికి వస్తున్నారు. 55,000 ఉద్యోగాలు ఎవరిచ్చారు? కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ 11 నెలల్లో 11,000 డిఎస్సి పోస్టులను ఎగ్జామ్ ఎక్కడ నిర్విఘ్నంగా 3-4 నెలల లోపల ఫినిష్ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. 54,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము. రెండో విషయం ఏంటంటే 54,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఏ ప్రభుత్వ హయాంలో వచ్చింది? నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినా చెప్తున్నావు తమ్ముడు. ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేసి? ఎగ్జామ్ ఎందుకు కండక్ట్ చేయలే? రిజల్ట్ ఎందుకు ఇవ్వలే? నీకెందుకు ఉద్యోగాలు ఇవ్వడానికి మనసు రాలే? మరి మీరు ఇచ్చినట్టు 100%. ఇప్పుడు ఈ ఖజానా నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది 100% రిలీజ్ చేయాల్సిందే, వాళ్ళకి జీతభత్యాలు ఇవ్వాల్సిందే. ఆ రోజు పనికి మారినటువంటి అంశాల మీద ఆర్థిక వ్యవస్థ మీద భారం నెట్టి, ఎవరు కేసీఆర్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ మీద భారం నెట్టి ఉద్యోగాలు ఇస్తే వీళ్ళకు జీతాలు ఏడ ఇవ్వబడద్దు అని చెప్పేసి నిరుద్యోగులు అనేటువంటి యువకుల యొక్క మనోభావాలతో ఆడుకొని ఉద్యోగాలు లేకుండా, నీకు తెలియదా తమ్ముడు, 15 ఏళ్ళు ఉద్యమం చేసి తర్వాత ఇంకో 10 ఏళ్ల పాటు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తే గడ్డాలు మీసాలు నిలిచిపోయి పిల్లలు కూడా ఇవ్వకుండా అష్ట కష్టాలు పడుకుంటూ ఉస్మానియా యూనివర్సిటీలో ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థులకి 54,000 ఉద్యోగాలు ఇవ్వడంతో పాటుగా డిఎస్సి వేసి ఆ డిఎస్సిని 2-3 నెలల దిగ్విజయంగా విజయవంతం చేసి పట్టాలు ఇచ్చి చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఇదే యూనివర్సిటీ మోతిలాల్ అనే పిల్లవాడు నిరాహార దీక్ష చేస్తే అసలు ఆయన ఎగ్జామ్కి అప్లై చేయలేదని చెప్తాడు ముఖ్యమంత్రి గారు. ఇది ముఖ్యమంత్రి గారికి ఉన్న చిత్తశుద్ధి. దీని గురించి మీరు మాట్లాడతారు, మేము వింటాం, బాగుంటుంది. ఇప్పుడు మోతిలాల్ అనే వ్యక్తి ఎవరు చేసిరు ఏం సంగతి అనేది ఒక ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ వేదికగా అవమానించింది. మోతిలాల్ అనే వ్యక్తి అసలు గ్రూప్స్కి అప్లై చేయలేదని ఎట్లా అంటాడన్నా? ఆ మాత్రం ఇంకిత జ్ఞానం ముఖ్యమంత్రికి లేకపోతే ఎట్లా? మీరు అది చెప్పండి. ఏంది మోతిలాల్ అనే వ్యక్తి గ్రూప్ 1 అప్లై చేసిండా, గ్రూప్ 1 అప్లై చేసిండా అనేటువంటి విషయం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టిస్ట్ క్రాస్లలో ధర్నాలు జరగట్లేదా? దిల్సునర్లో ధర్నాలు జరగలేదు, చిక్కడపల్లిలో ధర్నాలు జరగలేదా? అర్ధరాత్రి బీఆర్ఎస్ ప్రేరేపిత ధర్నాలవి. బీఆర్ఎస్ ప్రేరేపిత ధర్నాలు. నీకు ఒకటే క్వశ్చన్ స్ట్రైట్ కడుతున్నా. 10 ఏళ్ల లోపల నీకు ఉద్యోగాలు అడిగితే ధర్నాలు చేసిరు, అవి నీకు కంటికి కనపడవు. ఇప్పుడు నీకు సంవత్సరం లోపల నీకు ఏం చేస్తారు? చెయ్యగలిగినవి చేతనైనవి అవకాశం ఉన్న ప్రతిదీ విద్యార్థులను ఉసిగొలిపేది బీఆర్ఎస్ ముసుగులో ఉన్నటువంటి నిరుద్యోగులైనటువంటి రాజకీయాలకు లబ్ధిగా ఉన్నటువంటి విద్యార్థి నాయకులుగా చెప్పబడుతున్న బీఆర్ఎస్ గుండాలు. ఒక నిమిషం అదే నిజం అనుకుందాం. ఓకే, విద్యార్థులు నిరసన తెలిపితే బీఆర్ఎస్ వాళ్ళని అంటున్నారు, రైతులు మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళు చెప్పి. అసలు మీరు రైతు బంధు వచ్చిందన్న, రైతు బీమా ఏది, రైతులకి ఇస్తాను 500 బోనస్ ఈ రోజు